పేరేంటి? వివేకన్. ఇప్పుడు ప్రజెంట్ బెట్టింగ్ యాప్స్ మీద సోషల్ మీడియాలో చాలా అంటే ఇష్యూ క్రియేట్ అవుతుంది. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? అసలు ఏంటంటావు? అంటే ఇష్యూ క్రియేట్ అవుతుందంటే అది నిజంగా కరెక్ట్ కాదు కాబట్టి అలా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రమోట్ చేయొచ్చు, మంచి విషయాల మీద ప్రమోట్ చేయొచ్చు. అది సరే. ఇప్పుడు మామూలుగా ఏదైనా కాస్మెటిక్స్ గురించి ప్రమోట్ చేస్తుంటే నాకు కరెక్ట్ కాదని మనం ఇంత ఇష్యూ చేస్తున్నప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి అలా ఇష్యూ చేయడంలో తప్పు కాదని నేనైతే నా అభిప్రాయం. అలా చేయడం కరెక్ట్ అని నేను అంటాను. అంటే బేసిక్గా యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు చాలానే వస్తాయి వాళ్ళకి. ఒక యూట్యూబర్స్గా యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు చాలానే గట్టిగానే వస్తాయి. సో అది సరిపోక డబ్బులు సంపాదించాలని చెప్పి కొన్ని యాప్స్ ప్రమోట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది. కరెక్ట్ అంటారు ఈ శిక్ష పడడం అనేది? కరెక్టే కదన్న. ఇప్పుడు వాళ్ళ వల్ల ఇప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళ నుంచి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా అవ్వకుండా ఉండరు. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఛానల్స్ కూడా సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటారు కాబట్టి శిక్ష పడాలి. అది కరెక్టే. అది బేసిక్గా కూడా ఇప్పుడు ప్రజెంట్ నాన్వేషన్ కూడా దీని మీద ఎక్కువగా పోరాడుతున్నాడు. ఇది ఎలా అనిపిస్తుంది మీకు? నాన్వేషన్ కూడా ఏం జరగకూడదు, బెట్టింగ్స్ ఫుల్గా క్యాన్సిల్ అయిపోవాలని చెప్పి ఆయన చాలా వరకు ట్రై చేస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఏముంటుంది, అది మంచిదనే మేము చెప్తాం. ఎందుకంటే నార్మల్ పీపుల్ వాళ్ళు రియాక్ట్ అయ్యేదానికంటే ఒక వెల్ నోన్ పర్సన్ రియాక్ట్ అయ్యేదానికి ఇంకా చాలా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ తను కూడా ఇంకో ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్తో అండ్ సంథింగ్ పెద్ద పర్సన్తో చేస్తున్నారు కాబట్టి ఓకే, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం ఆయనకి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సైలెంట్గా ఏం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ కూడా బాగానే ఉంది. సజ్జన దెబ్బకి అందరూ భయపడతారంటారా? భయపడకుండా ఎందుకుంటారన్న. ఇప్పుడున్న రూల్స్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇదివరకు అసలు హెల్మెట్ అనేది పెట్టని వాళ్ళు ఇప్పుడు ఒక రూల్ పాస్ చేయగానే వింటున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఆ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వింటారు, చేంజ్ అవుతారు. కాకపోతే ఎంత చేంజ్ అయినా తప్పు చేసేవాడు ఏమో నుంచి చేస్తాడు కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది మెయిన్. ఇప్పుడు బేసిక్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల కాదు, మెయిన్ పాయింట్ కాకపోయినా ఆ ప్రమోట్ చేసిన గేమ్స్ పరంగా వీళ్ళు సబ్స్క్రైబర్స్ కానీ పబ్లిక్ కానీ వెళ్ళి ఆ గేమ్స్ ఆడితే ఎంతో డబ్బు అనేది పోగొట్టుకుంటున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. ఎంతమంది ఫ్యామిలీస్ బయటకు వస్తున్నాయి, రోడ్డు మీద పడుతున్నారు. కనపడి ప్రపంచంలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు, సూసైడ్లకు కూడా గురవుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ తెలిసినా కూడా కావాలని ఎందుకు ఈ యూట్యూబర్స్ కావాలని తెలిసి కూడా ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? ఎంతో మెచ్యూర్ మైండ్ ఉంటుంది కాబట్టి ఒక స్టేజ్లోకి వెళ్తారు వాళ్ళు. సో వాళ్ళందరూ ఈ టైప్ ఆఫ్ ప్రమోట్ చేయడం అనేది కరెక్టే అంటారు? అసలు ఎందుకు ఆలోచించట్లేదు వీళ్ళు? వాళ్ళ సుఖమే వాళ్ళే చూసుకుంటున్నారు. ఎందుకంటే అసలు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్లో ఉన్నారన్న బెట్టింగ్స్ వేసేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ లాస్. ప్రాఫిట్ అనేది ఇప్పుడు ఒక 10లో ద ప్రాబిలిటీ దే విల్ గెట్ ద ప్రాఫిట్స్ 2% వస్తుంది. మిగతా టైం ఏం చేస్తారంటే ఆ లాసెస్ వాళ్ళు కవర్ చేసుకోవడానికి మళ్ళీ బెట్టింగ్ వేయడం. ఇప్పుడు ఆ యాప్ కాదు, ఓకే ఈ యాప్లో రావట్లేదు అనుకుంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వేరే యాప్ చెప్తారు, ఓకే ఈ యాప్లో రావచ్చేమో. మోస్ట్ ఆఫ్ ద బెట్టింగ్ యాప్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏంటంటే ట్రిక్ ఒకటే. ఇప్పుడు స్టార్టింగ్ మనం చిన్న అమౌంట్తో వేసినప్పుడు మనకు ప్రాఫిట్ వస్తాయి. ఆ చిన్న అమౌంట్ చూసుకుని ఓకే వస్తున్నాయి కానీ చెప్పి మళ్ళీ పెద్ద అమౌంట్ వేసేస్తారు. ఒకేసారి ఆ పెద్ద అమౌంట్ వేసినప్పుడు అప్పుడు లాస్ అవుతారు. ఇలాగే ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ వెళ్తున్నారంటే ఆ లాస్ కవర్ చేసుకోవడానికి ఆ దారి ఎంచుకుంటున్నారే తప్పితే వేరే దారికి రావట్లా. కొన్ని వాళ్ళైనా అక్కడి నుంచి ఆ యాప్ స్టాప్ చేసి ఇంకో నార్మల్ ఏదైనా లైఫ్ వాళ్ళు కంటిన్యూ చేసుకుందాం అనుకున్నా మళ్ళీ ఈ యాప్ కాదు, ఈ యాప్లో ఇలా జరుగుతుంది, ఈ యాప్ అయితే మంచిది, ఇలా చేయండి అని ఏదో ఒక మూల నుంచి ఏదో కార్నర్లో నుంచి ఇలా ఎవడో ఒకటి ఏదో కొత్త యాప్లు చెప్పి మళ్ళీ వాళ్ళు మోసపోవడం ఇలా జరుగుతూనే ఉంది. సో అసలు టోటల్గా ఏ యాప్ కాకుండా ఆపేస్తే దీనికి అనేది ఒక ఎండ్ వస్తుంది బ్రో. వీళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఆగిద్దని అనుకుంటున్నారు మీరు? అసలు ఆగిపోద్ది అంటారా? ఆగుతుందంటే సో ఒకేసారి ఆగుతుందని అయితే నేను అన్ను. కాకపోతే ప్లాట్ఫామ్ తీసుకోవాలి. అండ్ ప్రాసెస్ ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. స్లోగా ఉంటుందిగా. మనం చదువుతాం కోట్ ఒకటి ట్రస్ట్ ద ప్రాసెస్ అని, అలాగే నెమ్మదిగా అవుతూ ఉంటుంది. రీసెంట్గా మీరు చూసిన యూట్యూబర్స్లో కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఎవరెవరు బయటపడ్డారో మీకు ఐడియా ఉందా? అంటే ఎగ్జాంపుల్ అంటే నేమ్స్ ఎందుకు బ్రో, మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్ అందరూ అలాగే ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో వాళ్ళ చీప్ ట్రిక్స్ ప్లే చేయడమో, సబ్స్క్రైబర్స్కనో, వాళ్ళ మనీ కోసమనో. ఇప్పుడు వాళ్ళకి మనీ వస్తుంది కాదనట్లా, కానీ ఈజీ మనీకి జనాలు అనేది అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఈజీ మనీ వస్తుంది అనుకుంటే ఎంత కష్టపడుతున్నాడు అనుకున్నా ఆ హార్డ్ వర్క్ పాత్ అనేది వాడు ఆపేసుకునే ఇలాంటి ఈజీ మనీ పాతే చూసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ స్వార్థం మిగతా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారంట.